నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించిన ప్రధాని మోడీ. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం. పలు దేశాలు రాముడిపై విడుదల చేసిన స్టాంపులతో పుస్తకం కూడా ఆవిష్కరణ. షర్మిల కుమారి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్. మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్. సీఎం జగన్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన టీడీపీ అధినేత చంద్రబాబు. వాళ్లను పెంచి పోషించింది తానేనని, అవి గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నానన్న చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం. తనకు బూతులు కోటాలో మంత్రి పదవి వచ్చిందన్న చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాల్లో పదవులు వచ్చాయా అంటూ నిలదీత. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించారు. మోడీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. రాముడిపై ఇప్పటిదాకా 20 దేశాలు స్టాంపులు విడుదల చేయగా వాటన్నింటినీ కూడా ఈ 48 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా ప్రధాని నరేంద్ర మోడీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో గణనాథుడు, రామ మందిరం, హనుమంతుడు, శబరిమాత, జటాయువు, కేవత్ రాజ్ స్టాంపులను మోడీ నేడు ఆవిష్కరించారు. రామాయణాన్ని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను ప్రత్యేకంగా రూపొందించారు. రాముడిపై ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా మోడీ విడుదల చేశారు. రాముడిపై ఇప్పటిదాకా 20 దేశాల స్టాంపులు విడుదల చేయగా వాటన్నిటినీ కూడా ఈ 48 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. వీటిలో ఐక్యరాజ్య సమితి రాముడిపై రూపొందించిన స్టాంపు కూడా ఉంది. भारत की आस्था का केंद्र रहे हैं राम। सप्तपुरियों में प्रथम श्री अयोध्या धाम में श्री राम जन्मभूमि मंदिर के भव्य दिव्य नव्य निर्माण और प्रभु श्री राम के बाल रूप विग्रह की प्राण प्रतिष्ठा के इस परम पावन ऐतिहासिक अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी जारी कर रहे हैं 6 अविस्मरणीय डाक टिकट, जिनमें है श्री राम जन्मभूमि की पवित्र मिट्टी और जल और चंदन की दिव्य सुगंध, श्री मंदिर की भव्यता और दिव्यता दर्शाते एक स्वर्ण मंडित लघु पत्रक पर समाहित ये डाक टिकट राम जी के अनुकरणीय चरित्र को दर्शाएंगे और भारत के जन जन की प्रेरणा बनकर विकसित भारत का पथ प्रशस्त करेंगे। प्रभु श्री राम के चरणों के पास लाया, राम जन्मभूमि के अवसर पे खास लाया। डाकिया डाक लाया, डाकिया डाक लाया। आपके द्वारा भी नवीन के लिए समर्पित जो 5 तत्व हैं उनका जल, क्षिति, पावक, गगन, समीरा। जल के रूप में अनवरत बहती सरयू नदी जो अयोध्या का एक प्रतीक है, और उसके साथ साथ अग्नि के रूप में सूर्य की किरणें और दीपावली के दीपक हैं। पृथ्वी और जो पूरे वातावरण को इसमें पंचतत्व को वो समाहित किया गया है। और इसके मुद्रण में अयोध्या से लाई गई मिट्टी का सम्मिश्रण है, सरयू के जल का है, और चंदन की जो एक सुगंध है वो भी इसमें से ब्लेंड की गई है स्पेशल तरीके से। इसकी प्रिंटिंग है। संयुक्त राष्ट्र के अलावा 20 देश उनके जो रामायण पे आधारित जो उनके डाक टिकट संग्रह हैं उनका एक संकलन आपके अनावरण के लिए। కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారి నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ విచ్చేశారు. జగన్ రాకతో కుటుంబం అంతా సంతోషంతో వెల్లివిరిసింది. మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆత్మీయంగా హత్తుకొని దంపతులను ఆశీర్వదించారు. ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిల కుమారి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా హాజరయ్యారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి
అట్లూరి ప్రియల్ నిశ్చితార్థం హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనల్లుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజారెడ్డికి అట్లూరి ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు. జగన్ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. వై నాట్ పులివెందుల నినాదంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. గుడివాడలో రా కదిలిరా మహాసభలో చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో ఓ బూతుల మాజీ మంత్రి ఉంటే బందర్లో నీతుల మాజీ మంత్రి ఉన్నాడని చురకలు అంటించారు. ఏమి కాంబినేషన్, బ్రహ్మాండమైన కాంబినేషన్ అని ఎద్దేవా చేశారు. పవన్ ను తిట్టేందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బందర్ పోర్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. టీడీపీ ఉంటే ఇప్పటికే పూర్తి చేసేవాళ్లమన్నారు. మరో పక్క జోగి ఉన్నాడని, ఆయన నిన్నటిదాకా పెడనను పీడించిన రోగి అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ చెత్తను పక్కన పడేశారని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై దాడి చేస్తే అతనికి మంత్రి పదవి వచ్చిందన్నారు. ఇప్పుడు పెడనలో ఇతని సీట్ చెరిగిపోయిందన్నారు. మరో పక్క గన్నవరం, ఆయన పేరు చెప్పడం కూడా తనకు ఇష్టం లేదని, తనది అతడి స్థాయి కాదన్నారు. వీళ్లను పెంచి పోషించింది తానేనని, వీరంతా గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. వీళ్లు ఎంతగా తిడుతున్నా తనను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం అన్ని భరిస్తున్నానని తెలిపారు. వీరంతా తనకు లెక్క కాదన్నారు. పామరులో అనిల్ అభివృద్ధి సున్నా, దోపిడి మిన్నా అని విమర్శించారు. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా, భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమార్జనలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తివెన్నులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ని రివర్స్ గేర్లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తనయుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు విచ్చేశారు. త్వరలో ఒక్కటి కాబోతున్న రాజారెడ్డి అట్లూరి ప్రియులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల బ్రదర్ అనిల్ రాజారెడ్డి అట్లూరి ప్రియులతో కలిసి పవన్ ఫోటోలకు పోజులిచ్చారు. కాగా పవన్ రాకతో గోల్కొండ రిసార్ట్స్ లో కోలాహలం నెలకొంది. గుడివేడలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకు బూతుల కోటాలో మంత్రి పదవి వచ్చిందన్న చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాలో పదవులు వచ్చాయా అంటూ ఆయన్ను ప్రశ్నించారు. కుప్పంలో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమైందని, అందుకే పవన్ కాళ్ళు గడ్డం పట్టుకొని ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్నారని విమర్శించారు. పెట్టుకునే ఈడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకేదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సౌట సన్నాసి. ఈ సౌట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 వేడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. నేనైతే రోజు చెబుతా, ఇది పిచ్చగాథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికేం కోటాలు వచ్చింది చంద్రబాబు గారికి? కాదు, ఆడికేం కోటాలు వచ్చింది? ఆడికి నీతుల కోటాలు వచ్చిందా? కోటాలు వచ్చిందా? చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది, వెన్నుపోటు కోటాలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది చీకటి పడినాక. నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగబద్ధమైన హక్కులకు ఆద్యుడు, భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఒక మహనీయుని జ్ఞాపకాన్ని విగ్రహం రూపంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాల్లో ప్రతిష్ఠించడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. దేశానికి మణిదీపం అంబేద్కర్ మహనీయుని కాంస్య విగ్రహం అని ఆయన అన్నారు. మహాద్భుత విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజా సహకారం అవసరం ఉందని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ కానున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వస్తున్న 1.50 లక్షల మంది ప్రజలకు ఆతిథ్యం ఇవ్వటం మన బాధ్యత అని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను నగర ప్రజలు గుర్తించి సహకరించాలని కోరారు. ఈ విగ్రహం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. విగ్రహ నిర్మాణం కోసం 120 మెట్రిక్ టన్నుల కాంసం వినియోగించామన్నారు. అంబేద్కర్ కాంస విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ ని వినియోగించారని, స్మృతివనం ప్రహరీ చుట్టూ 2200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని ఉపయోగించారన్నారు. సుమారుగా 400 కోట్ల రూపాయలపైనే ఈ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇటువంటి ఒక అద్భుతమైన విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారని వివరించారు. ఈ మహోజ్వల కార్యక్రమం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విగ్రహ ప్రతిష్ఠ పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకల్లో కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ, నగరంలోనికి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి భారీ వాహనాలకు ప్రవేశం ఉండదన్నారు. ఇందుకు అనుగుణంగా చేపట్టిన మార్పులను వివరించారు. రాష్ట్రం మొత్తం నుంచి ఆర్టీసీ బస్సులు 2500 రూపాయలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలా ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పి ఉన్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి
8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3.5 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్, నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది బిసఫజ్రయ్య జంక్షన్లో ఉన్న రెడ్ సర్కిల్ పాయింట్ అవ్వచ్చు, సికామణి పాయింట్ అవ్వచ్చు, ఇలా ఆ ఎలైటింగ్ పాయింట్ నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఎలైటింగ్ చేసేసుకొని దింపి వాళ్ళకి తగ్గ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ దగ్గరికి అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మాకు గ్రౌండ్ మొత్తం అంతా ఉంది. తర్వాత గ్యాలరీస్ అనేటువంటి ఉంటాయి, B2I గ్యాలరీస్ కింద ఉంటాయి, పైన ఉంటాయి. అక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన బిసఫజ్రాయ్ గ్రౌండ్ ఉంటుంది. ఈ అన్ని గ్రౌండ్స్ని కూడా ప్రాపర్గా అనేటువంటిది లైటింగు, అన్ని రకాలైనటువంటి శానిటేషను, టాయిలెట్స్ అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇన్ అడిషన్ టు దట్ ఒక 2 కిలోమీటర్లు MG రోడ్లో మాకు స్టాచ్యూ దగ్గర నుండి టువార్డ్స్ DV మనోహర్ వరకు ఇక 2 వైపులు కూడా ప్రాపర్గా పబ్లిక్ అనేటువంటి ఇక్కడ కూడా ఒక 20 వరకు LEDs అనేటువంటి పెట్టున్నాం. ఎంటైర్ ప్రోగ్రామ్ అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ అంతా LEDs ద్వారా చూడడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటున్నాము. డిఫరెంట్ జంక్షన్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ మెయిన్ వెన్యూ అయినటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో అనేటువంటిది కూడా పెట్టుకుంటాం. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డిని రెండోసారి నియమించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా తప్పుపడుతూ తక్షణమే ప్రసాద్ రెడ్డిని వీసీగా తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలను రాజకీయాలకు, కుల మత భేదాలకు వేదికలుగా చేసే జగన్మోహన్ రెడ్డి కుట్రలను ఖండిస్తున్నామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఏపీలో 5 విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా వైసీపీ అనుకూలులకే చోటు దక్కడం విచారకరమన్నారు. అందులో ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరోసారి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను అతిక్రమించి వీసీ ప్రసాద్ రెడ్డి అధ్యాపకులతో మీటింగ్లు ఏర్పాటు చేసి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయనే హెచ్చరికలు జారీ చేశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఆయనపై చర్యలు శూన్యమన్నారు. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డిని తొలగించి విశ్వవిద్యాలయాల్లో కుట్రపూరిత రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా చూడాలని, ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అత్యంత వివాదాస్పదుడైన ప్రసాద్ రెడ్డి గారిని మరలా నియమించడాన్ని పూర్తిగా ఖండిస్తాం. మరి గవర్నర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఏది రికమెండ్ చేసినా సరే దాన్ని ఆమోదిస్తున్నాడేమని అర్థమవుతుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ యూనివర్సిటీలో విద్యారంగ ప్రమాణాలను కాపాడాల్సింది పోయి మొత్తం వాటన్నిటి కూడా తుంగలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డిని ఇలాంటి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం అనేది సరైనది కాదు. రాష్ట్రంలో విజ్ఞులందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. గవర్నర్ గారు దీన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ కూడా దివాళా తీయించారు. ప్రత్యేకించి వాళ్ళు ఏ యూనివర్సిటీలో కూడా స్టాఫ్ లేదు, విద్యార్థులు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఉన్నత విద్యారంగాన్ని అంతా కూడా ఇవాళ కాళ్ళ రాస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దివాళా తీయించాడు. రాష్ట్రాన్ని ఎట్లయితే దివాళా తీయించాడో ఉన్నత విద్యారంగాన్ని యూనివర్సిటీల ప్రతిష్ట అంతా కూడా మంటగలిపాడు. మళ్ళీ మరోసారి మంటగలుపుతా ఉన్నాడు. కాబట్టి దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి విద్యావంతుడైన మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుతాం.
సంక్షేమానికి మారుపేరుగా అన్న నందమూరి తారక రామారావు నిలిచారని, సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె నారాయణ ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు జాతిపై ఎన్టీఆర్ చల్లని చూపులు రాష్ట్రంలో దుర్మార్గపు పాలనపై కొనసాగుతుందని, రాక్షస పాలనకు రానున్న రోజుల్లో చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా 6వ డివిజన్ గులాం మొహిద్దీన్ నగర్లో డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె నారాయణ ప్రసాద్లు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 200 మంది పేదవారికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్నె నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ పథకాలకు పుట్టినిల్లన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ సంక్షేమంలో వెలగాలని ఎన్టీఆర్ కోరుకొని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని చెప్పారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణంతో తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశం మొత్తం కన్నీటి పర్యమంతమైందన్నారు. ఎన్టీఆర్ మరణించి 28 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన పేరును ప్రజల గుండెల్లో నుంచి ఎవరూ చెరపలేకపోయారన్నారు. తెలుగువారు దేశంలో ఉన్నతంగా తలెత్తుకుని నిలబడుతున్నారంటే ఆనాడు ఎన్టీఆర్ వేసిన బాటలేనన్నారు. ఎన్టీఆర్ లాంటి నాయకుడు, మహోన్నతమైన యుగపురుషుడు ఇప్పటి వరకు లేరని, రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మహనీయుడు పుట్టడన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడని చెప్పారు. డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ప్రజా సంక్షేమం కోసం పార్టీ స్థాపించారని, ఆ బాటలోనే తెలుగుదేశం పార్టీలోని పెద్ద నాయకుడు వద్ద నుంచి చిన్నపాటి కార్యకర్త వరకు కూడా తోటివారికి సహాయం చేస్తూ సేవలందిస్తూనే ఉంటారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే డివిజన్లో గద్దె రామ్మోహన్ ఆదర్శంగా తాము కూడా నేడు కూరగాయలు పంపిణీ చేయటం జరిగిందన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఇదే తేదీ జనవరి 18 అంతా ప్రపంచం అంతా కూడా సంక్రాంతి ఉత్సవాల్లో ఉండగా ఆ రోజు ఓ దుర్ఘటన, ఉదయానికల్లా తెల్లారేపాటికల్లా తెలుగు యావత్తు కూడా ఉలిక్కిపడిన వేళ జనవరి 18 మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజే తెలుగువాడి అన్నం గిన్నె ఒలికింది. మరి ఏదైతే పేదల పక్షాన్ని నిలబడి సంక్షేమ పథకాలకు తెరతీసి ఒక ఉన్నూతన వరవడికి చరిత్ర చుట్టినటువంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారి అస్తమయం మరి చాలా బాధాకరం. తెలుగు జాతికి యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొచ్చి నేటికి కూడా తెలుగు వాళ్ళు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి ఉండేలాగా గర్వపడేలాగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషకరం. మరి ఏదైనా కూడా మరి ఆ మహానుభావుడు చూపిన బాటలోనే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సైనికుల్లాగా ప్రయాణిస్తాం. ప్రజాసేవే పరమావధిగా భావించి అధికారంలో ఉన్నా లేకపోయినా దుర్మదాంధుల పట్ల మరి ఒక దుర్మార్గపు పాలన పట్ల ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ సైనికులు ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటారు. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించి మరి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి మరి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి రాజకీయంగా ఒక ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. మరి అటువంటి మహానుభావుడు చేసిన ఖ్యాతి కీర్తి అజరామరం. మరి ఆయనకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలు వదలం, ఆయన బాటలోనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ స్థానికంగా ఇక్కడ గులాం మొహిద్దీన్ నగర్ 6వ డివిజన్ మరి ఏదైతే మెట్రో సెంటర్లో స్థానిక 6వ డివిజన్ పార్టీ అధ్యక్షులు పడాల గంగాధర్ గారి సారథ్యంలో మరి ఏటా కూడా భారీ ఎత్తున అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి కానీ ఏ పార్టీ కార్యక్రమాలు కానీ చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషపడతాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దెదించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఓట్ల కోసం ఆయన పేరు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ గారిదే అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవడమే కాకుండా ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఓట్ల కోసం ఆయన పేరు వాడుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్టీఆర్ కి సరైన గుర్తింపు ఇచ్చి జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజ, దుర్గగుడి మెంబర్ బచ్చు మాధవి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో, అదేవిధంగా 6వ డివిజన్ కార్పొరేటర్ సోదరులు వియ్యపు అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన పెద్దలు, గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఒక వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తాం, ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం ఈరోజు మేమందరం గారు చేస్తాం గారు జరిగింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, యువకులుగా ఉన్న రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా బరుగు బలహీన వర్గాల రాజకీయ నాయకుల్ని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా 83, 85, 94లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజానీకానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇంకో పక్క ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసుకున్నాం. ఏదైతే రామారావు గారు చేపట్టిన ₹2 కిలో బియ్యం ఉందో దాన్ని మళ్ళీ 2004, 2009 సమయంలో చేసిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓడిపోతేనే రామారావు గారి బొమ్మైనా, రామారావు గారి పేరైనా అవుతుంది, చదువుస్తారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక మహనీయమైన నాయకుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్పుకుంటున్నారు. అంగన్వాడీల 38వ రోజు సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. వేతనాలు పెంచి అంగన్వాడీల నిరవధిక సమ్మె విరమింపచేయాలని పలు సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కనీస డిమాండ్ పరిష్కారం చేయటం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం అవుతుందని తెలిపారు. ప్రభుత్వ వేతనాలు పెంచేంత వరకు ఆందోళన నుండి వెనక్కి వెళ్లేదే లేదని అంగన్వాడీలు ప్రకటించారు. గురువారం నాటికి అంగన్వాడీ రాష్ట్ర నాయకుల నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. అనేక కార్మిక ప్రజా సంఘాలు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాస్ నోటీసులకు అంగన్వాడీలు తమ సమాధానాన్ని ఇచ్చారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణలతో మహనీయుల ఆశయాలు నెరవేరని వాటికి తగిన చర్యలు చేసినప్పటికే వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుందని చెప్పారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన అంగన్వాడీలు డిమాండ్ పరిష్కారం చేయాలని కోరారు. శ్రామిక మహిళల గురించి, మహిళల అసమానత గురించి అంబేద్కర్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోర్టు తీర్పులు చెప్పిన విషయాన్ని గమనించాలన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అణచివేత చేయటం తగదని చెప్పారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నేతలను పరామర్శించారు. ఈ రోజుకి 39వ రోజుకి చేరుకుంది
అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె, అదేవిధంగా రెండో రోజుకి ఆమరణ నిరాదీక్షలు చేరుకున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మహిళలు అనేటటువంటి వాళ్ళు పండగ రోజుల్లో కూడా రోడ్ల మీద కూర్చొని ఇంత ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఆఖరికి మహిళలు నిరవధిక నిరాదీక్షలు కూర్చున్నా కూడా తాను బట్టిన కుందేడికి మూడే కాళ్ళు అన్నట్లు నేను ఎప్పుడో జూన్లో ఇస్తానని చెప్పే కదా ఇంకా ఎందుకు చేస్తున్నారనే వాదన తప్ప సహేతుకమైనటువంటి వాదన రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. రెండవ అంశము రెచ్చగొట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకి ప్రత్యేకమైనటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎస్మా చట్టం ద్వారా ముందు వాళ్ళపైన వేటు వేయాలనేటటువంటి తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ 4,000 అంటే దాదాపు 8,000 మంది అధ్యక్ష కార్యదర్శులను వేసుకున్న 8,000 మందికి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళని సమాచారం తీసుకొని వాళ్ళకి షోకాజ్ నోటీసులకి సమాధానం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పద్ధతుల్లో తాళాలు పగలగొట్టే దగ్గర మొదలుకొని అనేక ప్రయత్నాలు ఈ 35 రోజుల్లో 36 రోజుల్లో చేసి విఫలమై మళ్ళా ఎస్మా లాంటి చట్టాలు తీసుకొచ్చి అది కూడా విఫలమై మళ్ళా నాయకులపైన కేసులు పెట్టి నాయకులపైన అది కూడా విఫలమై ఇప్పుడు నాయకులను తొలగించి తర్వాత కార్యకర్తలను తొలగించాలనే తాపత్రయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ అభ్యర్థి బెజ్జం రవికుమార్ కి కేటాయించాలని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా అన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ సీట్ ఎస్సీలకు ఇవ్వాలని కోరుతూ తుమ్మల్పల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బెనర్జీ, వెంకటరమణ, సువర్ణరాజు, శ్యాంబాబు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విజయవాడ నగరంలో ఎవరూ చేయనటువంటి విధంగా, ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీలు చేయనటువంటి విధంగా ఈ రోజు మంచి నిర్ణయం తీసుకొని విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా ఆనందదాయకం. మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజు మీ యొక్క ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారికి ఈ రోజు మేము వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. దేనికోసం వినతిపత్రం అంటే విజయవాడ నగరంలో అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు. ఈ విజయవాడ నగరంలో ఎస్సీల ఓటింగ్ ఎక్కువ ఉంది. ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే ఎస్సీల ఓటింగ్ ఎక్కువగా ఉంది. కాబట్టి వాస్తవంగా అయితే ఇక్కడ పార్లమెంటు ఎస్సీలకు ఇవ్వాలి. రెండోది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందని చెప్పేసానంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 58,000 ఎస్సీ ఓటింగ్ ఉంది, 5,000 ఎస్టీ ఓటింగ్ ఉంది, 5,000 క్రైస్తవులకు సంబంధించిన ఓటింగ్ ఉంది. దీంతో పాటుగా మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి 27,000 నుంచి 30,000 ఓట్ల దాకా ఉంది. ఎస్సీ సామాజిక వర్గం సోదరుడికి ఇచ్చినట్లయితే మేము గట్టిగా పనిచేసేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ విజయవాడ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని కాదని వేరే వాళ్ళకి అవకాశం ఉంది ఇస్తానంటున్నారు. కాబట్టి పక్క నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోకుండా ఇక్కడ స్థానికంగా ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ సమస్యలు తెలిసి నియోజకవర్గం అందరినీ కలుపుకునేటువంటి అన్ని కులాలను కలుపుకునేటువంటి ఒక మంచి నాయకుడు మా సోదరుడు బెజ్జం రవికుమార్ గారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజు ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకునే పరిస్థితులను చూసాం. కానీ మైనార్టీగా మేము ఒక పేదమ్మాయి పెళ్లి అంటే సాయం చేసినటువంటి పరిస్థితి, ఒక ముస్లిం మైనార్టీ వికలాంగుడు వీల్ చైర్ కావాలని చెప్పేసి అంటే సాయం చేసేటువంటి మనిషి, ఇంకేదైనా చిన్న చితగా ఏదైనా ఇబ్బందులు ఉంటే పెళ్లిళ్ళన్నా ఏదైనా ఎవరైనా చనిపోయారన్నా కూడా సహాయం చేసేటువంటి గొప్ప మనసు గలటువంటి వ్యక్తి బెజ్జం రవికుమార్ గారు. అతనికి సీట్ ఇచ్చినట్లయితే ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటాం. వచ్చే ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకమని జనసేన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిశేషు అన్నారు. ఈ నెల 26న శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించే రాష్ట్ర యూత్ లీడర్స్ పార్లమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 26న శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించే రాష్ట్ర యూత్ లీడర్స్ పార్లమెంట్ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం జనసేన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిశేషు మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా వంశీ, కిరణ్, అఖిల్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రాబో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువత ఏం ఆలోచించాలా, యువత ఏ విధంగా లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయబోతున్నాం. ఈ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం ప్లాన్ చేయబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. విజయవాడ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, ప్రముఖ దళిత నేత, ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధినేత శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా చాలా మంది, బంగారు లక్ష్మణ్ గారి కూతురు శ్రీ బంగారు శృతి, కొంతమంది భారతీయ జనతా పార్టీ జాతీయ దృష్టిలో పనిచేసిన బంగారు లక్ష్మణ్ గారి కూతురు, ఆరా ఫౌండేషన్ ఎవరైతే ఆరా సంస్థ ఎలక్షన్స్ సర్వేలు ఏవైతే చేస్తున్నటువంటి సర్వే యొక్క సిఇఓ అయినటువంటి ఆరా మస్తాన్ గారు, ఇలా అనేక మంది గెస్టులు ఈ కార్యక్రమానికి వచ్చి, అదేవిధంగా కరోనా టైంలో మన కరోనా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసినటువంటి మన ఆనందయ్య గారు, ఇట్లా అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో, యువత పొలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ డిసైడ్ చేయాలి, జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయాలి, రాబో ఎలక్షన్స్లో ఒక డైరెక్షన్ యువతకు ఇవ్వాలి, 100% యువత ఓటింగ్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, అదేవిధంగా మంచి నేతలను ఎన్నుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సరైనటువంటి నేతలను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యూత్ పార్లమెంట్ డిసైడ్ చేయబోతున్నాం జనవరి 26వ తేదీన. నాణ్యమైన మన్నికైన వస్త్రాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తూ నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రజల ఆదరాభిమానాలను చొరగొందని ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందరరావు అన్నారు. పండుగల సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిపుచ్చడంతో పాటు లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు బహుమతిగా ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎంజీ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి ₹1000 కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్లు అందజేస్తున్నారు. కూపన్లు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు అందజేస్తున్నారు. 37వ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వాళ్లకు ఎలక్ట్రిక్ బైక్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్రావు ఇచ్చేసి విజేతలకు బైక్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ అనతి కాలంలోనే బందర్ రోడ్లో తనదైన ముద్ర వేసుకుందని అన్నారు. నాణ్యత, మన్నికకు పేరొందిందని తెలిపారు. శుభమస్తుకి వస్తే అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని నమ్మకమని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఎలక్ట్రిక్ బైక్లు, 2 కార్లు ప్రకటించారన్నారు. షోరూమ్ కు వచ్చే వినియోగదారులను ప్రోత్సహించేందుకు బహుమతులు ఇవ్వటం శుభపరిణామమన్నారు. శుభమస్తు షోరూమ్ మేనేజర్లు మురళి మాట్లాడుతూ ప్రతి ₹1000 కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నామని, ఆ గిఫ్ట్ కూపన్లను లక్కీ డ్రా తీసి విజేతలకు బైక్లు, బంపర్ డ్రాలో కార్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రజలను ఉత్సాహపరచడానికే ఈ బహుమతులను అందిస్తున్నామని అన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేదని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ జెన్కో డిపార్ట్మెంట్ శుభమస్తు షాపింగ్ మాల్లో ఈరోజు 3 విజేతలకి బైక్లు అందించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ₹1000 కూపన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శుభమస్తు షాపింగ్ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ షాపింగ్ లో బట్టలు నాణ్యత కానీ, మోడర్నైజేషన్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. విజయవాడకి ఇది శుభమస్తు షాపింగ్ మాల్ అనేది ఒక తలమానికం అని నేను చెప్పగలను. ఇంకా ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందాలని ప్రేక్షకులందరూ, ఇక్కడ వచ్చిన షాపింగ్ వచ్చిన కొనుగోలుదారులందరూ సంతృప్తి చెందాలని, సంతోషంగా ఉండాలని. ఈ లక్కీ డ్రా ఏంటంటే క్రిస్మస్ కి, జనవరి 1 కి, సంక్రాంతికి కలిపి ఫెస్టివల్ సందర్భంగా అరేంజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంతో ఆ 3 విజేతలు అందుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా 37 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు విజేతలకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, బైకులు ఇవ్వడం జరుగుతుంది విజేతలకి. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళకి శుభమస్తు యాజమాన్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లను వినియోగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తారని శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మా దగ్గర మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకే ఐటెం లభిస్తాయి. తక్కువ ధరతో పాటు క్వాలిటీ కానీ, నాణ్యతలో కానీ ఎటువంటి రాజీ లేకుండా అందించడం జరుగుతుంది.
ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించిన ప్రధాని మోడీ. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం. పలు దేశాలు రాముడిపై విడుదల చేసిన స్టాంపులతో పుస్తకం కూడా ఆవిష్కరణ. షర్మిల కుమారి నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఏపీ సీఎం జగన్. మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న సీఎం జగన్. సీఎం జగన్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన టీడీపీ అధినేత చంద్రబాబు. వాళ్లను పెంచి పోషించింది తానేనని, అవి గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నానన్న చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం. తనకు బూతులు కోటాలో మంత్రి పదవి వచ్చిందన్న చంద్రబాబుకు వెన్నుపోటు ఖాతాల్లో పదవులు వచ్చాయా అంటూ నిలదీత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.